ఫిస్టులాని లైట్ గా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు వినండి. ఒక యంగ్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ ని నెల్లూరు నుంచి తీసుకొచ్చారు హైదరాబాద్ కి. వచ్చి సార్ ఫిస్టులా ఉంది, ఒక చోట 2 చోట్ల 3 చోట్ల చూపిస్తే కూడా తగ్గలేదు, మాకు 2 నిమిషాలు ఫిస్టులా అయిపోయింది ఇప్పుడు అని చెప్పారు. అతన్ని తీసుకొచ్చి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేయించి బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించి ఆపరేషన్ చేసి ఆ ఫిస్టులాని లేజర్ ద్వారా ఎక్సైజ్ చేసి, కానీ లాస్ట్ పీసు నేను బయాప్సీ తీసి దాని టెస్టింగ్ పంపించాను. అందులో తెలుసా ఆశ్చర్యమైన విషయం ఏమి అంటే ట్యూబర్క్లోసిస్ ఫిస్టులా ట్రాక్ అని వచ్చింది. అంటే టీబీ వల్ల కూడా ఫిస్టులా వస్తుంది. ఫిస్టులో ఉన్న వెనకాతల దాగున్నది ట్యూబర్క్లోస్ అన్న రహస్యం. ఇప్పుడు ఫిస్టులా తీయడమే కాకుండా టీబీ ట్రీట్మెంట్ ఇచ్చి 6 నెలల నుంచి 9 నెలలు ట్రీట్మెంట్ ఇచ్చాక ఆయనకి పూర్తిగా నయం అయిపోయింది. అయితే నేను చెప్పే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటి అంటే ఫిస్టులా అది లైట్గా తీసుకోవడం, దాన్ని ఏదో నాటు వైద్యం చేయించడం, దానికి ఏదో మందు రాయించడం, దారం కట్టించడం, ఇలాంటి వాటితో నెగ్లెక్ట్ చేయకండి. అందుకని దీన్ని పూర్తిగా టెస్ట్ చేసి క్వాలిఫైడ్ డాక్టర్తో కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే మీ రిజల్ట్ బాగుంటుంది అండ్ ఖర్చు కూడా మీకు తక్కువగా. నన్ను సంప్రదించాలంటే నేను వీడియో కాల్లో ఆఫ్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఫిస్టులా సమస్య ఇన్సూరెన్స్లో కూడా కవర్ అవుతుంది. మీకు ఉన్న ఫిస్టులా ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతుందో లేదో తెలియాలంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.